గంగాపురం అనే గ్రామంలో శంకరయ్య, శాంతమ్మ దంపతులు నివసిస్తూ ఉంటారు. వాళ్ల పెద్ద కొడుకు మహేష్, కోడలి కాంచన. చిన్న కొడుకు కార్తిక్, కోడలి కీర్తి. శాంతమ్మకి కొంచెం చాదస్తం ఎక్కువ. ఏ పని చేసినా అందరూ పొగడాలనుకుంటుంది. కాంచన ఆ కాలానికి తగ్గట్టు అత్తగారి వైపు ఉండగలుగుతుంది. ఈ కాలానికి తగినట్టు నడుచుకోగలుగుతుంది. చిన్న కొడలు కీర్తి మాత్రం పూర్తిగా ఈ కాలపు పిల్ల. ఎప్పుడూ సోషల్ మీడియా, రీల్స్ అంటూ ఏ చిన్న పని చేసినా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. శాంతమ్మకేమో ఆ తలతిక్క పద్ధతి అస్సలు నచ్చదు. కానీ చిన్న కోడలు చెప్పిన మాట వినే రకం కాదు. వీళ్ళిద్దరి మధ్యలో కాంచన అటు అత్తగారి వైపు, ఇటు తోడికోడలి వైపు ఉంటూ వాళ్ళిద్దరికీ సర్ది చెప్పుకుంటూ ఇల్లు నడిపిస్తూ ఉంటుంది. ఎండాకాలం సీజన్ రాని వచ్చింది. ఇంకా శాంతమ్మ పచ్చళ్ళు పెట్టాలి, అందర్నీ మెప్పించాలి అనుకుంటూ అందరూ కూర్చొనుండగా, కాంచనా, కీర్తి, ఎండాకాలం వచ్చేసింది. మామిడి పళ్ళు దండిగా దొరుకుతున్నాయి. 1-2 బస్తాలైతే తెప్పించి పెట్టేశాను. ఇక మంచి మంచి టమాటాలు తోట నుండి తెప్పించి పెట్టాను. ఈసారి పచ్చళ్ళు రుచిగా రావాలి. పోయిన సంవత్సరం కంటే కూడా రుచిగా ఉండాలి. ఈసారి 2 కోడళ్ళున్నారు కాబట్టి మనం పెట్టే పచ్చళ్ళన్నీ మన బంధువులకి పంపించి వాళ్ళు మెచ్చుకుంటేనే నాకు తృప్తి. అలాగే అత్తయ్య, మీకేమేం కావాలో చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను. 2 కేజీల మెంతిపొడి, 2 కేజీల ఆవపొడి బాగా వేయించి మిక్సీ పట్టి ఉంచు. ఇక చిన్న కొడలా, నువ్వు ఆ వెల్లుల్లిపాయలన్నీ ఒలిచిపెట్టు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, మా అత్తగారు పచ్చళ్ళు పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు. నన్ను వెల్లుల్లి కూడా ఒలిచి పెట్టమన్నారు. నీకు పచ్చళ్ళు ఎలా పెట్టాలో నేర్పిస్తాను. నా ఛానల్ని ఫాలో అయి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దేవుడా, కోడల్నివ్వమంటే ఈ ఫోన్ పిచ్చిదాన్ని ఇచ్చావేంటయ్యా? ఓసై కీర్తి, పిచ్చి మొద్దు, కొంచెం సేపైనా ఆ ఫోన్ పక్కన పెట్టి ఇంట్లో పని చేయడం నేర్చుకోవే. ఎప్పుడు చూడు ఫ్రెండు బొండు అని ఒకటే కాకి గోల. పోనీలేండత్తయ్యా, మీకేం కావాలన్నా నేను చేసి పెడతానుగా. తనిప్పుడే అన్నీ నేర్చుకోవాల్సిన అవసరమేముంది చెప్పండి, నేను చూసుకుంటున్నానుగా. థ్యాంక్స్ అక్కా, నువ్వు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. నీ గురించి ఒకరోజు స్పెషల్గా వీడియో చేసి పెడతాను. మా ఫాలోవర్స్కి పరిచయం కూడా చేస్తాను. హా, చాలు చాలు, నువ్వు చేసేదిగాక పని చేసే ఒక కోడల్ని కూడా చెడగొట్టకు. పచ్చళ్ళు తయారు చెయ్యాలి, పాయలు ఒలిచిపెట్టు చాలు. అత్తయ్య, ఇప్పుడు ఆ వెల్లుల్లిపాయలన్నీ ఒలిస్తే నా చేతులు మండిపోతాయి. అసలు ఈ వెల్లుల్లి లేకుండా పచ్చళ్ళు ఎందుకు పెట్టకూడదు చెప్పండి? మా గొప్ప తల్లివే, ఎలా వస్తాయమ్మా ఇలాంటి ఆలోచనలు నీకు? నాకెందుకొచ్చిందనే కంటే మీకెందుకు రాలేదని ఆలోచించండి అత్తయ్య. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ డైలాగ్ ట్రెండ్. అసలు మీకు తెలుసా అత్తయ్య? హా, మా ఇద్దరి ఫోన్ గురించి నాకేం తెలీదు. ముందు ఆ టెండు డైలాగు ఆపేసి చెప్పిన పని చెయ్యి. ఏవిటి శాంతం, పొద్దున్నే మొదలెట్టేశావు? ఈరోజు ఏ టాపిక్ పట్టుకొచ్చావు మా అందరినీ తిట్టడానికి? ఇదిగో, ఇప్పటికే ఓ పిచ్చిదానితో మాట్లాడి మాట్లాడి అలసిపోయాను. ఇప్పుడు మీరు మొదలెట్టకండి. నేను అసలే పచ్చళ్ళు పెట్టాలన్న బిజీలో ఉన్నాను. కదిలించకుండా మీ పని మీరు చూసుకుంటే మంచిది. చెప్పు శాంతం, నా నుండి నీకే సాయం కావాలి? ఇంట్లో ఖాళీగా ఉన్నాను, ఏదో ఒక పని చేసి పెడతాను. ఎలా సాయపడగలను చెప్పు. మీరు చెయ్యగలిగిన సాయం ఏదైనా ఉందంటే నేను పచ్చళ్ళు పెడుతున్నప్పుడు మీరా దరిదాపులకు కూడా రాకుండా ఉండటమే. అదే పెద్ద సాయం. ఏంటమ్మా, నాన్నంత బాగా సాయం చేసి పెడతానంటే వద్దంటున్నావు? అన్నయ్య, నాన్నగారు చేసే సాయం అంటే ఎలా ఉంటుందో మనకి తెలియంది కాదుగా. ఈరోజు అమ్మ పచ్చడి పెట్టబోతుందంటే, నాన్న సాయం చేయబోతున్నాడంటే ఇక మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరకబోతుందన్నమాట. మీ అమ్మ ఒప్పుకోవాలి గాని నేను మీకు కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాన్రా. ఏంటి, ఇక్కడ కంటెంట్ అన్న మాట వినిపించింది? ఎవరైనా వ్లాగ్ చేయబోతున్నారా? పోనీ నన్ను చేయమంటున్నారా? నువ్వు చెప్పిన పని తప్ప అన్నీ చేస్తావే. మీరు కంటెంటు గింటెంటు అని ఆ ఫోన్ పిచ్చిదాన్ని అస్తమాను పిలవకండి. అది చేసే పని కూడా చెయ్యదు. మీరు చెప్పినట్టు పొడులన్నీ రెడీ చేసేసానత్తయ్యా. ఇక వెల్లుల్లిపాయలు కూడా ఒలిచిపెట్టేశాను. తర్వాత ఏం చేయాలో చెప్పండి. ఇక అందరూ తలా ఒక గిన్నె తీసుకొని మేడపైకి పదండి, పచ్చళ్ళు పెట్టడం మొదలెడదాం అని అందరూ పచ్చడికి కావలసిన సామాన్లు తీసుకుని మేడపైకెళ్లారు. ఇప్పుడేం చేయమంటారత్తయ్యా? ఆ గుడ్డ పరిచి మామిడికాయ ముక్కలన్నీ ఆరబెట్టాలమ్మా. గుర్తుపెట్టుకో, ఎక్కువగా ఎండిపోకూడదు. ముక్కలో నీరు మాత్రమే పోవాలి. అయినా నేనిక్కడే ఉన్నానుగా, నేను చూసుకుంటానులే, నువ్వు ఆరబెట్టు.
నన్నేమైనా మామిడికాయ ముక్కల్ని విసనకర్రతో విసరమంటావా శాంతం? మొక్కలకు చెమట ఏం పట్టదు గాని ఆ విసన కర్రతో నాకు విసరండి. జీవితంలో ఒక్కసారైనా నాకు సేవ చేసినట్టు అవుతుంది. అబ్బా, ఎండ చాలా ఎక్కువగా ఉందత్తయ్యా. అయినా ఈ ముక్కల్ని ఎండలోనే ఎందుకు ఆరబెట్టాలి? చల్లగా ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టొచ్చుగా. నీ తేలివి తెల్లారిపోను. ఆయన ఎండలో ఎండబెట్టిన ముక్కకి సూర్యరశ్మి తగలటం వల్ల ఆ వచ్చే రుచే వేరు. ముక్కలు నీరు మొత్తం పోవటం వల్ల సంవత్సరం వరకు పచ్చడి అలాగే రుచికరంగా ఉంటుంది. ఇంకా బూజు పట్టకుండా కూడా. ఏంటి కీర్తి, ఫోన్ పక్కన పెట్టేశావు? లైవ్ పెట్టడం లేదా? హా, బాగా గుర్తు చేశారండి. అత్తయ్య, మనం పెట్టే పచ్చళ్ళని లైవ్లో పెడితే మనకి చాలా లైక్స్ వస్తాయి. మీరు పెట్టే పచ్చడిని కూడా ఇంట్లో అందరూ ట్రై చేస్తారు. పైగా మీరు పాతకాలం పద్ధతిలో పెడుతున్నారు కాబట్టి ఇప్పటి వాళ్ళందరూ కూడా పచ్చళ్ళు ఎలా పెట్టాలో నేర్చుకుంటారు. లైవ్ పెట్టమంటారా అత్తయ్య? అమ్మో, మొదటిసారి నా కోడలు పర్మిషన్ అడుగుతుంది. దేవుడా, ఇంత ఎండలో వాన రాకుండా చూసుకో స్వామి. అయినా నేనొద్దంటే నువ్వు ఆగుతావంటే? నీకు నచ్చింది చేసుకోపో. నువ్వు మీ మావయ్య ఖాళీగా ఉంటే మా ప్రాణాలు తోడేస్తారు. ఏదో ఒకటి చేస్తూ మీ ఇద్దరూ బిజీగా ఉంటే అంతే చాలు మాకు. మా పచ్చడి పనులు అవే అయిపోతాయి. అమ్మా, నేను తమ్ముడు ఖాళీగా ఉన్నాం కదా, ఏదైనా సాయం చేయమంటావా? నేనెక్కడ ఖాళీగా ఉన్నానన్నయ్యా. అందరూ ఇస్తున్న ఎంటర్టైన్మెంట్ చూసి ఎంజాయ్ చేయటంలో చాలా బిజీగా ఉన్నాను. మొగుడు పెళ్ళాలిద్దరూ ఒకరికొకరు సరిపోయార్రా. అది లైవ్ అనటం, నువ్వేమో ఎంజాయ్ అనటం. అసలు నీ వల్లే అది అలా తయారయ్యింది. అయినా నువ్వు వాడు మాత్రం ఖాళీగా ఎందుకుండాలి? కాకులు రాకుండా ఇద్దరు అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు ముక్కలకి కాపలాగా నిలబడండి. ఆల్రెడీ కీర్తి అనే ఒక కాకి మేడంతా ఫోన్ పట్టుకొని తిరుగుతూనే ఉంది కదమ్మా. ఇక ఏ కాకులు రావులే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పాతకాలం పద్ధతిలో మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో మా అత్తగారు మీకు చూపిస్తారు. ఒక్క ఐటెం కూడా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. అత్తయ్య, ముక్కలు సరిగ్గా ఆరినట్టున్నాయి చూడండి. ఏది ఓ ముక్కిటివ్వమ్మా. ఆ, ఆ, సరిగ్గా ఆరిపోయాయి. ఇది సరిపోతుంది. ఇక పచ్చడి మొదలెట్టేద్దాం. అయినా నీ పిచ్చి కాకపోతే శాంతం, ఊరందరికీ పంచటం కోసం ఇంతింత పచ్చళ్ళు పెట్టటం ఈ వయస్సులో నీకు అవసరమా? ఒకప్పుడంటే ఏదో వయసు సహకరించింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు కూడా నీ చాదస్తం వదిలిపెట్టవా? అలా ఎలా వదిలిపెడతానండి? మా బంధువులందరిలో ఈ శాంతమ్మ పచ్చళ్ళంటే ఎంత ఫేమస్ అనుకుంటున్నారు? సంవత్సరం వచ్చేసరికి ఎప్పుడు పచ్చడి పెట్టి పంపిస్తానా అని ఎదురు చూస్తుంటారు. నేను పచ్చడి పెట్టటం ఆపేస్తే వాళ్ళ ఆశలన్నీ అడియాశలైపోవు. అయినా వాళ్ళ పచ్చడి కలుపుకొని ప్రతి ముద్ద తింటున్నప్పుడు నా పేరు తలుచుకుంటుంటే నాకెంత ఆనందంగా ఉంటుంది. వాళ్ళు తినడంతో నా కడుపు నిండిపోతుందనుకోండి. కావాలంటే మిమ్మల్నైనా వదిలేస్తాను గాని పచ్చడి పెట్టడం మాత్రం వదలను. ఏంటి, ఇది నిజమా శాంతం? ఏంటది? అదే ఇప్పుడు అన్నావుగా, మిమ్మల్నైనా వదిలేస్తాను గాని అని. నాన్న, అమ్మేదో ఫ్లోలో అంది, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుందాం అనుకుంటున్నావు కదా? నువ్వాగరా, వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? ఏదో నా ప్రయత్నం నేను చేస్తుంటే మధ్యలో నువ్వెందుకు దూరతావు? మావయ్య, అసలే అత్తగారి చేతిలో ఉప్పు కారాలున్నాయి, చూసుకోండి. అది నిజమేనమ్మా. ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేనుంటాను. కోపంలో మీ అత్తయ్య కారపొడి నా మోహాన చల్లినా చల్లేస్తుంది. అవును శాంతం, ఇందాకన్న మాట వెనక్కి తీసుకోవు కదా? ఈ జన్మకి మీకంత అదృష్టం ఎందుకు కలిగిస్తానండి? మీ ఆట నా వేట మధ్యలోనే ఆపేస్తే ఎలా? జీవితం మొత్తం కొనసాగాల్సిందేగా. సరిపోయింది మావయ్య, ఇక మీకు అదృష్టం లేదు. హాయిగా రిలాక్స్ అవ్వండి. మంచి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది నాన్న. పాపం, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. నన్ను చూసుకుంటే నాకే జాలేస్తుందిరా. చూసారా ఫ్రెండ్స్, మా అత్తగారు మావగారు ఎంత జాలీగా ఉన్నారో. మీ ఇంట్లో మీ అత్తయ్య మావయ్య కూడా ఇలాగే ఉంటారా? కామెంట్స్ లో చెప్పండి. ఇక పచ్చడి కలపబోతున్నారు, చూసేయండి ఫ్రెండ్స్. అత్తయ్య, అన్నీ చెప్పుకుంటూ చేయరా, అందరూ నేర్చుకుంటారు. నాకలా చెప్పటం చేత కాదు. అదేదో నువ్వే ఫోన్ దగ్గర పెడితే వాళ్ళే అన్నీ చూసుకుంటారుగా. సరే, మీరు పెట్టండి, నేను తర్వాత ఐటమ్స్ అన్నీ స్క్రీన్ మీద ఇస్తానులే.
అని మామిడికాయ ముక్కల్లో అన్నీ కలిపి పచ్చడి తయారు చేస్తారు. తరువాత కాంచిన టమాటా ముక్కలన్నీ రోట్లో వేసి రుబ్బి టమాటా పచ్చడి తయారు చేస్తుంది. పచ్చడంతా అయిపోయిన తరువాత అదే గిన్నెలో అన్నం వేసి కలిపి పెడితే తింటూ ఎలా వచ్చాయండి ఈసారి పచ్చళ్ళు? రుచిగా ఉన్నాయా? అత్తయ్య, రుచి చాలా బాగుంది. నాకింకో ముద్ద పెట్టరా? అబ్బా శాంతం, నీ చేతిలో ఏదో మాయుందే. ఆవకాయ చాలా బాగొచ్చింది. ఇంకా 2 రోజులకి ముక్కకి ఉప్పు కారం బాగా పట్టి ఇంకా రుచి పెరుగుతుంది. కాంచనా, నువ్వు పెట్టిన టమాటా పచ్చడి కూడా చాలా బాగుందమ్మా. చిన్నప్పటి నుండి చూస్తున్నాం. నీ పచ్చడి రుచిలో కొంచెం కూడా తేడా రాదమ్మా. అద్భుతంగా ఉంటుంది. మీరు ప్రతి సంవత్సరం ఇలాగే పెడుతుండాలి, మేము తింటుండాలి. అత్తయ్య, మన వీడియోని చూసి అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు మావయ్యకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇక పచ్చడి రుచి కూడా అద్దరిపోయిందని చెప్తుంటే అందరూ మేం కూడా ట్రై చేస్తామని కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఫేమస్ అయిపోతున్నారు అత్తయ్యా అని అందరూ హాయిగా నవ్వుకుంటూ పచ్చడి రుచి ఆస్వాదిస్తుంటారు. ఈ కథలోని నీతేంటంటే ఆప్యాయతలు, అనుబంధాలు గొప్పగా ఉంటే అన్నీ కలిసిన ఆవకాయ పచ్చడిలాగా జీవితం మధురంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా మా అత్తయ్య పెట్టిన పచ్చడి ఎలా ఉందో? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. శంకరయ్య, రామయ్య అని 2 అన్నదమ్ములున్నారు. వాళ్ళ భార్యలు శాంతమ్మ, లక్ష్మి. పిల్లల చదువు కోసం వచ్చి సిటీలో సెటిల్ అయ్యారు. అన్నదమ్ములిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరు పక్కపక్కనే ఒకేలాంటి ఇల్లు కట్టుకుని బాల్కనీలో నుండి నిల్చొని అన్నతమ్ములిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉంటారు. పెద్ద కొడలు శాంతమ్మ అంగవైకల్యంతో పాతకాలపు మనిషిలా ఉంటుంది. చిన్న కొడలు లక్ష్మి మాత్రం సిటీకొచ్చిన తరువాత తన అలవాట్లను, పద్ధతులను మార్చుకొని ఈ తరానికి తగినట్టు నడుచుకోవాలన్న ఆశతో ఉంటుంది. అంగవైకల్యంతో ఉన్నా కూడా శాంతమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ ఆనందంగానే ఉండేది. అది లక్ష్మికి అస్సలు నచ్చదు. ఇక శంకరయ్య కొడుకు మహేష్, రామయ్య కొడుకు కార్తిక్, వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని శంకరయ్య, రామయ్య అనుకుంటారు. అదే నేపథ్యంలో ఒకరోజు శంకరయ్య, శాంతమ్మ బాల్కనీ దగ్గరికొచ్చి, ఒరేయ్ రామయ్య, లక్ష్మి, ఇద్దరు ఒకసారి ఇటు రండి. ఏంటన్నయ్యా, ఏదైనా పని పడిందా? కాదురా, మన మహేష్, కార్తిక్ ఉన్నారు కదా, వాళ్ళకి పెళ్లిళ్ళు చేద్దామని మనూరి పంతులు గారికి ఫోటోలు పంపించమని చెప్పాను. మనూరి నుండి మంచి మంచి సంబంధాలు వచ్చాయి. ఆ విషయమే మీకు చెప్దామని పిలిచాను. ఈ విషయం మళ్ళీ నాకు చెప్పడం ఎందుకన్నయ్యా? మీ మాట నేనెప్పుడైనా కాదన్నానా? నీకు మహేష్, కార్తీక్ వేరు కాదని నాకు కూడా తెలుసు కదా. ఇద్దరికి మంచి సంబంధాలే చూస్తావు. కాబట్టి నీకు నచ్చితే నువ్వు ఓకే చేసి. అలా అంటే ఎలారా? పెళ్ళంటే మాటలా? నా సొంత పెత్తనం చెయ్యడానికి మీ అభిప్రాయాలు, పిల్లల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి కదా. అలా నాకు నచ్చినట్టు చేసుకుంటూ పోతానా చెప్పు? ఇదిగో, ఈ ఫోటోలో అమ్మాయిలు మాకు బాగా నచ్చారు. మీరు ఒకసారి చూసి చెప్పండి. ఇదిగో బావగారు, నాకీ పల్లెటూరి సంబంధాలంటే అస్సలు నచ్చదు. మీకు కావాలంటే ఓ పల్లెటూరి పిల్లని కోడలిగా చేసుకోండి. కానీ నా కొడుక్కి మాత్రం సిటీ పిల్లనే తీసుకొస్తాను. కాని లక్ష్మి, పల్లెటూరి పిల్లయితే మన మాట వింటుంది కదమ్మా. ఈ కాలం పట్నం పిల్లలు ఎలా ఉన్నారో చూస్తున్నాంగా. కొంచెం అటు ఇటు అయ్యిందంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత బాధపడ్డా కూడా సరిదిద్దుకునేది కాదాయే. శాంతం చెప్పింది నిజమే లక్ష్మి. ఇక్కడ పిల్లంటే మన పద్ధతులకు తగినట్టు ఉంటుందంటావా? నాకు కూడా మన ఊరమ్మాయి అయితేనే బాగుంటుందనిపిస్తుంది లక్ష్మి. అన్నయ్య వాళ్ళు చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించు. ఇదిగో ఏవండి, మీ అన్నదమ్ములు ఏం చేసుకున్నా నేనేం మాట్లాడలేదు. కానీ నా కొడుకు విషయంలో నాకు రాబోయే కోడలు మాత్రం నాకు తగ్గట్టుగా ఉండాలి. మీ పద్ధతులు, పాత చింతకాయ పచ్చడి అన్నీ ఆ ఊళ్ళోనే వదిలేసొచ్చాను. ఇక్కడికొచ్చాక కూడా దాన్ని పాటించాలంటే నా వల్ల కాదు. మీరు ఏమైనా చేసుకోండి. నా కొడుక్కి మాత్రం నా స్నేహితురాలి కూతురు కీర్తినిచ్చి పెళ్లి చేస్తాను. ఇక మీరు, మీ వాళ్ళు మహేష్కి పల్లెటూరి పిల్లనే చేస్తారో పట్నం పిల్లనే చేస్తారో మీ ఇష్టం. నాకు లోపల పనుంది, నేను వెళ్తున్నా. దాని గురించి నీకు తెలిసిందే కదన్నయ్య. తనలా మాట్లాడిందని ఏమనుకోకండి.
తన మాటలు మనకి కొత్త కాదు కదా మరిది గారు, ఏం పర్లేదులేండి. అయినా ఇందులో తప్పేముందిలే. తనింటి కోడలు తనకు నచ్చినట్టు రావాలని ప్రతి ఒక్క కోరుకుంటుంది. ఇప్పుడు మాకంటూ ఒక అభిప్రాయం ఉన్నట్టే తనకంటూ ఒక అభిప్రాయం ఉండొచ్చు కదా. అయినా కార్తిక్కి సంబంధం దొరికేసింది కాబట్టి ఇక మహేష్కి ఫోటోలో ఉన్న కాంచనని ఖాయం చేద్దాం అనుకుంటున్నాం. నువ్వేమంటావురా? ఆ అమ్మాయి చాలా పద్ధతిగా ఉందన్నయ్య. ఇక ఆలస్యం చేయకుండా సంబంధం ఓకే చేసేయండి. కొన్ని రోజులకి మహేష్కి కాంచనతో, కార్తీక్కి కీర్తితో పెళ్లి జరిగింది. ఒకరోజు కాంచన, అత్తయ్య గారు, ఈ రోజు నుండి ఇంటి పనులన్నీ నేనే చేస్తాను. మీరు మావయ్య గారు హాయిగా రెస్ట్ తీసుకోండి. ఇక మీరు వంటగదిలోకి రావడానికి కూడా వీల్లేదు. అవునమ్మా, కాంచన చెప్పినట్టు ఇంటి కోసం మీరు నాన్న చాలా కష్టపడ్డారు. ఇక కాంచన ఇంటిని, నేను బిజినెస్ని చూసుకుంటాను. ఇద్దరూ రెస్ట్ తీసుకోండి. అలాగేరా, నువ్వెలా చెప్తే అలాగే కానివ్వు. మీకు కూడా బాధ్యతలు తెలియాలి కదా. ఎల్లకాలం మేమే తోడుగా ఉండలేం కదా. మీకు అనుభవం వచ్చినట్టుంటుంది. మొత్తానికి నాకు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారన్నమాట. అని మహేష్, కాంచన అన్ని పనులు చేస్తూ ఇంటిని చక్కగా చూసుకుంటారు. ఇక అటువైపు లక్ష్మి తను కూడా తన కోడలితో పనులు చేయించుకుంటున్నానన్న దర్పం చూపించడం కోసం పక్కింట్లో ఉన్న అందరికీ వినపడేలాగా, కీర్తి, కీర్తి, మా అందరికీ కాఫీ పట్టుకురమ్మా. శాంతమ్మ, కాంచన ఆ మాటలు విని అటు చూడగా ఎంతసేపటికి కీర్తి రాదు. అటువైపు నుండి కీర్తి, నాకు బెడ్ కాఫీ అలవాటు లేదత్తయ్యా, మీరు పెట్టుకొని తాగేసేయండి. లక్ష్మి ఆ మాటలకు చిన్నబుచ్చుకుంది. అది గమనించిన కాంచన, చిన్నత్తయ్యా, ఇదిగో కాఫీ రెడీ చేశాను, మీరు కూడా తాగండి. అంటే ఏం లేదు కాంచన, రాత్రి కీర్తి లేటుగా నిద్రపోయింది, అందుకని లేవడానికి కొంచెం బద్ధకిస్తున్నట్టుంది. పర్వాలేదత్తయ్యా, మీకోసం స్పెషల్గా ఏం చెయ్యలేదు. ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాను, అలాగే మీరు కూడా తాగండి. అలాగే ఇంట్లో పూజ చేసి ప్రసాదం వండాను, అది కూడా తీసుకోండి అత్తయ్యా. లక్ష్మి అవి తీసుకొని ఇంట్లోకెళ్ళింది. వాళ్ళ ముందు నాకు తల కొట్టేసినట్టయింది. పక్కింట్లో పూజలు పూర్తయినా కీర్తి ఇంతవరకు లేచి కాఫీ కూడా ఇవ్వలేదు. రేయ్ కార్తిక్, నీతో పాటు నీ పెళ్ళాన్ని లేపాలని తెలీదారా? అప్పుడే కీర్తి నిద్రలేచి బయటకొచ్చింది. అత్తయ్యా, ఇవాళ టిఫిన్ ఏం చేశారు చెప్పండి, నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు లేచి టిఫిన్ చేసి మా అందరికీ పెట్టాలి గాని నేను టిఫిన్ రెడీ చెయ్యాలా? చూడండి అత్తయ్యా, నాకు ఈ టిఫిన్లు వండటం, వంట చేసి ఇల్లు శుభ్రం చేయడం లాంటి పనులు చేతకావు. కావాలంటే మీరు చెయ్యండి, లేదా ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకోండి. అంతేగాని ఇలాంటి పనులు మీకు చేసి పెట్టడానికి కాదు. మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. చూసావు కదమ్మా, నీ సిటీ కోడలి పనులు. వాళ్ళ అలవాట్లు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఆ పనులన్నీ నువ్వే చేస్తావో, పని మనిషిని పెట్టుకుంటావో ఆలోచించుకో. ఏంటండి వాళ్ళలా మాట్లాడుతుంటే మీరు చూస్తూ కూర్చున్నారు? నాకు మాత్రం ఏం తెలుసు లక్ష్మి. మీరు ఇంత వండి పెడితే తిని పెడతానంతే. లేదంటే నేను, కార్తీక్, అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళి కాంచన వండిన భోజనం తినొస్తాం. నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న సిటీ కోడలు కదా, మరి తనకేం చేతగానప్పుడు నువ్వేగా చేసి పెట్టాలి. అంటే ఏంటి, ఇప్పుడు దెప్పి పొడుస్తున్నారా? ఏ, అటువైపు కాంచన అన్ని పనులు చేసి పెట్టట్లేదా? చూడండి, బావగారు అక్కయ్య దర్జాగా ఎలా కూర్చున్నారో. సిటీలో పెరిగిన పిల్ల కాబట్టి తనకు పనులేం వచ్చుండకపోవచ్చు. వదినంటే పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన అమ్మాయి కాబట్టి అన్ని పనులు చేసి పెడుతుంది. కాబట్టి వాళ్ళు దర్జాగా కూర్చున్నారమ్మా. ఇక మీరు చెప్పింది చాలు. నేను చేసిన తప్పుకి నేనే అనుభవిస్తున్నాను. కోడలొచ్చినా గాని సుఖం లేదు. వంట పని, ఇంటి పని ఎప్పటిలాగా నేనే చేసి పెడతానులేండి. అటువైపు నుండి లక్ష్మి మాటలు విన్న శాంతమ్మ, కాంచన, పర్వాలేదులే లక్ష్మి, చాలా ఆలస్యమైంది. ఈ రోజుకి నువ్వేం కష్టపడకు. అందరికీ భోజనం నేనే పంపిస్తాను. కాంచన ఇవాళ చాలా వెరైటీలు చేసింది, అందరికీ సరిపోతాయి. అవునత్తయ్యా, మా ఊరి పొలంలో పండిన కూరగాయలు నాన్నగారు పంపించారు. వాటన్నింటినీ మనందరి కోసం వండాను. ఆగండి, తీసుకొస్తాను. కాంచన ప్రతిరోజు రెండిళ్లకు కలిపి భోజనం తయారు చేస్తుంది. అటువైపు చూస్తే కాంచన ఇంటి పనులన్నీ చక్కగా చేస్తూ, ఇంటిని అందంగా అలంకరించి పెడుతూ, అంగవైకల్యంతో ఉన్న శాంతమ్మని చంటి పిల్లలాగా చూసుకుంటుంది.
అది చూస్తున్న లక్ష్మికి చాలా అసూయగా ఉంటుంది. మరుసటి రోజు కీర్తి, అత్తయ్య, ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. నేను రావటం లేట్ అవ్వచ్చు. మీరు నా కోసం వెయిట్ చేయకండి. ఆగు కీర్తి, నైట్ లేట్ అవుతుందంటున్నావు. కార్తీక్ని తోడుగా తీసుకెళ్ళు మరి, లేదంటే నీతో పాటు నేనైనా వస్తాను. చూడండి అత్తయ్య, సిటీలో పార్టీలన్నవి కామన్. మీకు తెలీదా? మీ అందరినీ తీసుకెళ్ళడానికి నేనేమైనా టెంపుల్కి వెళ్తున్నానా? అయినా మీరంతా వస్తే మా ఫ్రెండ్స్ అంతా ఎలా ఎంజాయ్ చేస్తాం? కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఇవన్నీ వింటున్న రామయ్య, కార్తిక్ ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉండిపోయారు. తనకిదంతా జరగాల్సిందేనని మనసులో అనుకుంటారు. అటువైపు నుండి కాంచన, శాంతమ్మ, కీర్తి, అత్తగారితో అలాగేనా మాట్లాడేది? తప్పు కదమ్మా. చూడండి పెద్దత్తగారు, మీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీకంటే ఎలాగో కాళ్ళు లేవు, ఒకే చోట కదలకుండా కూర్చుంటావు. నీలాగే అందరూ బతకాలనుకోకు. కీర్తి, మాటలు కొంచెం జాగ్రత్తగా రానివ్వు. వయసులో పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదా? అత్తయ్యని పట్టుకుని అలా మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదు? ఇదేనా మీ చదువు నీకు నేర్పించిన సంస్కారం? హలో పల్లెటూరి అక్కగారు, మీ నీతులేమైనా ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోండి. చదువు సంధ్య లేని నీ చేత నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏ రోజైనా బయట ప్రపంచం తెలిసిన మొహమేనా నీది? నువ్వొచ్చి నాకు చెప్తున్నావా? ఆ మాటలు విన్న లక్ష్మి కీర్తిని చెంప మీద ఒక్కటిచ్చింది. ఇంకా చాలాపు. నీ మాటలిప్పటికే హద్దు దాటిపోయాయి. వాళ్ళకింకా క్షమించే గుణముంది కాబట్టి నిన్నంతకు మించేమీ అనలేదు. అయిన తప్పు నాదే. అందరూ చెప్తున్నా గాని వినిపించుకోకుండా సిటీ కోడలే కావాలని చెప్పి నిన్ని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశాను. ఈరోజు ఇంట్లో వాళ్ళంతా బాధపడడానికి కారణం నేనే. అవతల వైపు కాంచనని చూసిన ప్రతిసారి నాకెందుకిలాంటి కోడలు రాలేదని ఎన్నిసార్లు బాధపడ్డానో తెలుసా? నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది ఇన్ని రోజులు నేను కూడా ఎలా ప్రవర్తించానని. ఇప్పటి వరకు జరిగింది చాలు. నువ్వు ఏ పని చెయ్యకున్నా పర్వాలేదు, కానీ ఇంట్లో వాళ్లకు కనీసం మర్యాదిచ్చి మాట్లాడడం నేర్చుకో చాలు. అదే మీ అమ్మకి ఇలాంటి పరిస్థితి ఉండుంటే ఇలాగే మాట్లాడేదానివా? అక్క, కీర్తి తరపున నన్ను క్షమించండక్కా. లేదత్తయ్యా, తప్పు చేసింది నేను. నాకే సిగ్గుగా అనిపిస్తుంది. ఇక నుండి నేను బుద్ధి తెచ్చుకుంటాను. పెద్దత్తయ్య, కాంచనక్క, నన్ను క్షమించండి ప్లీజ్. పర్వాలేదమ్మా, చిన్నపిల్లవి, తెలిసి తెలియక ఏదో మాట్లాడావు. నువ్వు నా కోడలు వేరువేరా? అలాంటివన్నీ పాటించుకోన్లే. ఆ రోజు నుండి రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఆనందంగా ఉంటాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, చదువు సంస్కారం నేర్పించాలి, పద్ధతుల్ని, ఆచారాల్ని, పెద్దలని గౌరవించటం నేర్పించాలి.